ప్రమాణాలు పాటించాలి. భద్రతా ప్రమాణాలు పాటించాలి. భద్రతా ప్రమాణాలు పాటించాలి. భద్రతను పాటిద్దాం. భద్రతను పాటిద్దాం. అన్ని ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. భద్రతా ప్రమాణాలు పాటించాలి. భద్రతా ప్రమాణాలు పాటించాలి. భద్రతకి అధిక ప్రాధాన్యత ఇద్దాం. భద్రతకి అధిక ప్రాధాన్యత ఇద్దాం. జిందాబాద్ సిఐటియు. భద్రతా ప్రమాణాలు పాటిద్దాం. భద్రతా ప్రమాణాలు పాటించాలి. అన్ని పరిశ్రమల్లో భద్రతా పరికరాలు ఇవ్వాలి. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమలు 205 ఫార్మా పరిశ్రమలు చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిగినటువంటి ఫార్మా పరిశ్రమలుగా ఉన్నాయి. ఈ ఫార్మా పరిశ్రమలు ఎప్పటికప్పుడే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది గుర్తించారు. అయితే ఈ ఫార్మా పరిశ్రమల్లో ఇప్పుడు 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 205 ఫార్మా పరిశ్రమల్లోనే ఆడిట్ నిర్వహించండి. భద్రతా ఆడిట్ నిర్వహించండి. కార్మికుల యొక్క భద్రతా రక్షణ సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఆ రకంగా చర్యలు చేపట్టకపోవడం వల్ల భద్రతా ప్రమాణాలని భద్రతని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల వీటిని పర్యవేక్షించవలసినటువంటి ప్రభుత్వ అధికారి యంత్రాంగం ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం వలన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 మంది మృతి చెందారు. 58 మంది వరకు గాయాలకు గురి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడే నిన్నే మంత్రి చెప్తా ఉన్నాడు మాట్లాడుతూ, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కేవలం 5 మంది మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినట్లుగా చెప్తా ఉన్నారు, మరణించినట్లుగా. కానీ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఎసెన్షియా ఫార్మాలో 17 మంది, తాగూర్ ల్యాబొరేటరీస్లో కార్మికులు, అలాగే సినర్జీల్లో 4, ఈ రకంగా అనేక మంది కార్మికులు ఇప్పటి వరకు చనిపోయినటువంటి పరిస్థితి. 25 మంది మృతి చెందారు. 58 మంది పైచీలకుగానే గాయాలకు గురైనటువంటి పరిస్థితి. అందుకని భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వండి. భద్రతా ప్రమాణాలు పాటించండి. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈరోజు ర్యాలీ అనేటువంటి మేము భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించాం. అధిక ప్రాధాన్యత భద్రతకి ఇవ్వాలని, భద్రతా ప్రమాణాల యాజమాన్యాలు పాటించాలని, భద్రతా ఆడిట్ అన్ని ఫార్మా పరిశ్రమలో నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం.